రాజకీయంగా, మీడియా పరంగా, న్యాయపరంగా కూడా కీలకమైన ఒక ఆసక్తికరమైన ఒక అంశాన్ని మనం మాట్లాడదాం. నిజానికి ఇలాంటి పరిస్థితి చాలాసార్లు నాలాంటి వాళ్ళకి ఎదురవుతూ ఉంటుంది. ఈరోజు మూడు పత్రికలు ఈ అంశాన్ని టేకప్ చేయడం కూడా చాలాసార్లు జరుగుతుంది. అదిగో పులి ఇదిగో తోక అనే ఈ అదానికి సంబంధించి వచ్చిన అమెరికా నుంచి వచ్చినటువంటి కుంభకోణాల వ్యవహారంలో జగన్ను అనవసరంగా ఇరికిస్తున్నారని సాక్షి రాసిన వార్త. చంద్రబాబు చేతికి జగన్ జుత్తు అని ఆంధ్రజ్యోతి కొత్త పలుకు. ఎవరు వస్తారో చెప్పక్కర్లేదు కదా. అవినీతి అదాని అండగా ప్రధాని అని నేను ఈరోజు ప్రజాశక్తిలో నవతెలంగాణలో కూడా రాసినటువంటి వ్యాసం. నవతెలంగాణలో ఇంకో శీర్షికతో వచ్చినట్టుగా ఉంది. వీటన్నిటిలో సారాంశం ఏంటి? ఒక పెద్ద కుంభకోణం. ఇదివరకు వరుసగా ఇది మూడోసారి అంతర్జాతీయంగా భారతదేశానికి అపఖ్యాతి అప్రతిష్ట తెచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్టుగా. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది కీలకంగా 1700 కోట్లు ముడుపులు ఇచ్చినట్టుగా అక్కడ అమెరికాలో నివేదిక చెప్తుంది. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా శాసనసభలో మాట్లాడేటట్టు నేను మీతో పంచుకున్నాను. ఇటువైపు నుంచి వైసీపీ వాళ్ళేమో మాకేం సంబంధం, మేము సెక్కీ ద్వారా చేసుకున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. సెక్కీ అనేది నామమాత్రమే. అసలు దాని పాత్ర ఏముంది? వాళ్ళకు వీళ్ళకు మధ్యలో అది ఒక మధ్యవర్తి లాంటిదని ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం చెప్తూ ఉంది. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, పైసలు, యూనిట్లు, ఆ వివరాల్లోకి నేను పోవట్లేదు. అవన్నీ ఉన్నాయి. నాకు అంత పరిజ్ఞానం కూడా నాకేం లేదు. కీలకమైన అంశం ఏమిటి అంటే అదాని వేళ్లు తనిన అదాని అవినీతి సామ్రాజ్యంలో మరొక అంశం బయటపడింది. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వము స్పందించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి, పార్టీకి, ఆయన విధానాలు, చర్యలకు పూర్తి వ్యతిరేకమైనా కానీ చాలా ఆచితూచి అడుగేస్తూ ఉంది. జగన్ గురించి తప్ప అదాని గురించి, తర్వాత అదాని వ్యవహారం నడిపించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ గురించి మాట్లాడడం లేదు. ఇది ఇక్కడ ఒక వార్త మటుకు ఈరోజు వస్తూ ఉంది. 17A సెక్షన్ 17A చంద్రబాబు నాయుడిని స్కిల్ గేమ్లో కేసులో పెట్టినప్పుడు ఏదైతే ఉపయోగించలేదు అని చెప్పి తీవ్రమైన వివాదానికి ఇంకా సుప్రీంకోర్టు ముందు ఉంది దారి తీసిందో ఆ 17Aనే ఉపయోగించి గవర్నర్ దగ్గర అనుమతి తీసుకొని జగన్ మీద అవినీతి కేసు పెట్టాలని. తప్పకుండా ఈ కేసు మీద, ఈ వ్యవహారం మీద జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సమగ్ర విచారణ జరగాలని నేను కోరుతున్నాను. మాకేం సంబంధం అని అనగలిగినటువంటి పరిస్థితి వైసీపీకి లేదు. అదే అదానితో అంతకు ముందు కానీ తర్వాత కానీ సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ ప్రాతిపదిక ఏంటి? వీళ్ళిద్దరిని అలా ఉంచి మూల విరాట్గా వీటన్నిటిని మోస్తున్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి? విద్యుత్ శక్తి ప్రైవేటీకరణ, విభజన, రకరకాల పేర్లతో ప్రజల మీద భారాలు మోపుతున్నటువంటి ప్రభుత్వాల పరిస్థితి ఏంటి? దీని వెనక ఏ శక్తులు, ఏ ప్రయోజనాలు ఉన్నాయి? ఈ విషయాలన్నీ తప్పకుండా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎవరెవరు దోషులైతే, ఎవరెవరు బాధ్యులైతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ ఎవరు చేయాలి పని? అలాగే జగన్ హయాంలో జరిగింది, ఇంక దాని రెండో మాటే లేదు. ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 అన్నట్టుగా వాళ్ళు ఆయన పాలించిన కాలాన్ని పేర్కొన్నారు. అదే అక్కడ ఉంది స్పష్టంగా. దాని నుంచి మాకు సంబంధం లేదని వైసీపీ వాళ్ళు ఎలా చెప్తారు? అయితే జగన్ ప్రభుత్వానికి ముందు తర్వాత కూడా సంబంధాలు కొనసాగిస్తూ అది గొప్ప విషయంగా చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా తమ సంబంధాలు ఎలా ఉన్నాయనేది ఏదో ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కదా. మూడవది, గతంలో అమెరికాలో అక్రమంగా రుణాల సేకరణ చేశారు అని కానీ, తర్వాత షేర్ మార్కెట్ మాయాజాలం చేశారని కానీ, దాని కొనసాగింపుగా ఇప్పుడు నేరుగా లంచాలను ప్రోత్సహించారు అని అదాని మీద నేరుగా ఇప్పుడు అమెరికా న్యాయశాఖ నుంచి వచ్చినటువంటి ఈ ఆరోపణ. దీని మీద భారత ప్రభుత్వం ఏం స్పందిస్తుంది? నేను నిన్నే చెప్పాను, అమెరికా వైట్ హౌస్ అధికార ప్రతినిధి ఖైరీ మేమేమీ దీని మీద చర్య తీసుకోవాలనుకోవట్లేదు, అది ఏదో వాళ్ళు చూసుకుంటారు, మాకు భారతదేశానికి మధ్య సంబంధాలకు ఏమీ ఢోకా లేదని ఆయన ప్రకటించాడు. మా పేరే అందులో లేదు కాబట్టి మాకేమి ఇబ్బంది లేదని సెక్కీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించిన ఆయన ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వము, జగన్ వల్ల మచ్చ వచ్చింది, జగన్ మీద చర్య తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఇవన్నీ ఏం జరుగుతాయో తెలియదు. కానీ అదానీని మట్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం మాట్లాడడం లేదు. కేంద్ర మోదీ ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి సెక్కీ
ఆ కార్పొరేషన్ ఎందుకు దీంట్లో భాగస్వామి అయింది, దాని పాత్ర ఏంటి అన్నది మాట్లాడట్లేదు. అంతకుముందు ఎక్కువ రేట్లు ఉంటే మేము తగ్గించామని చెప్తున్న జగన్ ప్రభుత్వం అప్పుడు, ఇప్పుడు వైసీపీ తాము ఎందుకు ఎక్కువ భారాలు మోపి ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయాల్సి వచ్చింది, దానికి సమాధానం లేదు. కాబట్టి ఎవరికి కావాల్సిన భాగం ఏనుగు ఏంటంటే ఒకరు పెద్ద చెవులని, ఒకరేమో స్తంభం లాంటి కాళ్ళని, ఇంకొకరు చిన్న తోక అని చెప్పినట్టుగా పూర్తి సత్యాన్ని మరుగుపరుస్తున్నారు. వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక పత్రిక అయితే జగన్ ఇరికించే అవకాశం చంద్రబాబుకి వచ్చింది అని చెప్తే, ఇంకో పత్రిక ఏమో తోక చూపించి జగన్ ఇదిగో పులి అంటే ఇదిగో తోక, అదిగో పులి, అదిగో పులి, ఇదిగో తోక అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదంతా అభూత కల్పన అన్నట్టు వాళ్ళు రాస్తున్నారు. పూర్తి సత్యం కావాలి. నా వ్యాసంలో నేను ఇప్పుడు ప్రశ్నించింది అదే, ఇప్పుడు చెప్తున్నది అదే. ఈ విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థ, దాంతో మోదీ ప్రభుత్వానికి, ముఖ్యంగా అదానీ సామ్రాజ్యంతో వేళ్లు తన్నిన అదానీ అవినీతి సామ్రాజ్యానికి అండగా ఉన్నటువంటి మోదీ యొక్క పాత్రను ప్రశ్నించకుండా, అదానీ మీద విచారణలు జరపకుండా, ఇంకా మిగతా ఎన్ని మాట్లాడుకుంటే ఉపయోగమే ఉందండి. వివరాలు మళ్ళీ మాట్లాడతాను. నేను ప్రయాణంలో కర్నూలు వచ్చాను, కర్నూలులో ఉన్న ఈ వివరాలు మళ్ళీ నేను తిరిగి వచ్చాక మీతో పంచుకుంటాను. ఒకసారి ఈ కోణాలు చూడండి, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. అలాగే జాతీయ స్థాయిలో కొన్ని మీడియా సంస్థలు వార్తలు ఇచ్చి, ఎన్డీటీవీ లాంటివి, ఇది అదానీ గ్రూపుకి సంబంధించిందని వాళ్ళు కిందే నోటీస్ ఇస్తున్నారు. రిపబ్లిక్ టీవీ, అర్నబ్ టీవీ వాళ్ళు, అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు పూర్తిగా బలపరిచేస్తూ ఒక వైపు కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ఇది సమగ్రంగా ఆలోచించాలి, ఎవరిని వదిలిపెట్టకూడదు. అది ఇక్కడ నా ముఖ్యమైన అంశం.